అవును, సహజంగా ఇప్పుడు ఈ పండు అన్నారు, పండు చూడకపోతే అసలు ఎలా ఉంటుందో తెలియదు. దాన్ని ఎత్తుక్కోవడం. ఫస్ట్ ఆత్మానుభవం ఎవరైతే కావాలనుకుంటున్నారో, మీరు చెప్పిన మాట ఏంది, ఆత్మ వైపు తిరగడం ఎలా? ఫస్ట్ ఆత్మ అంటే తెలిస్తే కదా తిరిగేది. ఇది నేను చెప్తున్నది. అదే నాకు పాయింట్ కావాలి. అర్థమైంది కదా? పాయింట్ కావడం తర్వాత అది నేను చెప్తే మీకు ఎట్లా తెలుస్తుంది? దాని డిస్క్రిప్షన్ ఎవ్వరు ఒకరికి. ఇప్పుడు నేను తిన్నాను, మీకు ఎట్లా కడుపు నిండుతుంది? ఇక నేను మీ ముందే నవిలి తిన్నాను, అయినా మీకు కడుపు నిండదు. నేను మీకు 100 గంటలు చెప్పినా మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పటికీ అర్థం కాదంటే ఎప్పటికీ అర్థం కాదని. అందుకని సరైన ప్రశ్న, దానికి సరైన జవాబు దొరికిన తర్వాత అప్పుడు అన్వేషించాలి దానికోసం. ఓహో, ఈ 1.5 year 2 years అసలు ఆత్మ అంటే ఏమిటి అని ఒకే ఒక్క ప్రశ్న అడిగాను అందరినీ. ఇది రైట్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు నువ్వు సాధన చేయట్లే, అందరిలాగా మంచి అన్నం పప్పు తింటున్నావు, 1 గంటకు లేయి, కానీ మాట్లాడితే ఇదే ప్రశ్న. బుక్ తీసుకొని రాసుకుంటున్నావు చక్కగా. ఇప్పుడు ఊర్లో గురువు గారు ఉన్నారని తెలిసింది, వెళ్దాం పదా, ఒకటే ప్రశ్న అడిగేది. పోనీ నా తరఫున నువ్వు అడిగిరా, రికార్డ్ చేసుకున్నా, ఒకటే ప్రశ్న, దేన్ని ఆత్మ అంటున్నావు, దట్స్ ఆల్. ఎందుకంటే అది నాకు 100% నిర్వచనం తెలిస్తే నేను దాన్ని వెతుకుతా. ఎగ్జాంపుల్ చెప్తాను, టమాటా అంటే ఏంది అని అడిగితే 100 మందిలో అట్లీస్ట్ 70 మంది ఒకటిగా చెప్తారు దాదాపు. ఎవడు ఇంత లావు ఉంటుంది అనేది ఎవడు చెప్పాడు, తెలుసు, అందరి అనుభవం కాబట్టి. అట్లా ఎవరెవరికైతే ఆత్మానుభవం అనేది చెప్తున్నారో దాదాపు అందులో ఎక్కువ భాగం, సింహభాగం ఒకే విధమైన నిర్వచనం ఇస్తే గనక అప్పుడు అది ఫైనల్ నిర్వచనం. ఓహో, ఆత్మ అంటే ఏం చెప్పారు, ఇది సనాతనము అంటే ఎప్పుడు, అతి పురాతనము, నిత్యనూతనము, దానికి వయసు లేదు. ఇంకేవాడు చెప్పాడు దానికి కళ్ళు చెవులు లేవు. ఆ తర్వాత దానికి దేశకాలమాన పరిస్థితులతో సంబంధం లేదు. అది భగవద్గీతలో ఏం చెప్పారు, అది మంటలో కాలదు, నీటిలో నానదు, ఎండలో ఎండదు. అది ఏది ఉన్నా లేకున్నా అది ఎప్పటికి ఉంటుంది. ఇంకెవడు చెప్పాడు అందరిలో ఉండేది అదే, అది ఏంది, అతి సనాతనము, అతి పురాతనము, నిత్య నూతనము, కాలానికి అంటుకోదు, ఆత్మకి మనసుకు సంబంధం లేదు. ఇంకెవడు చెప్పాడు, కానీ మళ్ళీ వాడిని చెప్తున్నాడు అతి సనాతనము, అతి పురాతనము, కాలానికి అంటుకోదు, ఎప్పటికి ఉండేది. ఇప్పుడు ఇది నిర్వచనం. ఇప్పుడు నేను నీకు టమాటా ఎట్లా ఉందో చెప్పిన, ఇంకా నువ్వే వెతుకుపో. ఇప్పుడు అడగవలసింది ఏంది, ఇలాంటి డిస్క్రిప్షన్తో ఉన్న టమాటా చెట్టు ఈ ఏరియాలో ఉంటుందా అండి అని అడగొచ్చు. నెక్స్ట్ ప్రశ్న. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంది, అతి సనాతనము, పురాతనము, నిత్యనూతనము, చెవులు ముక్కు లేనిది, మంటల్లో కాలనిది, ఇట్లాంటిది అసలు ఉంటుందా అంటే అక్కడ తెలిసిపోతుంది ఎవడు రియల్ ఎవడు తాలెత్తున్నాను. ఎవడు ఉంటుంది అన్నాడు ఒకడు. ఇప్పుడు పరమహంసకి వివేకానందకి జరిగిన చర్చ ఇదే. వివేకానంద ఒకటే ప్రశ్న, దేవుడు ఉన్నాడా అంటే కొందరు ఉన్నాడని కొందరు లేడని. ఉంటే చూపించమంటే ఎట్లా కనిపిస్తుంది, గాలి అవన్నీ పిట్ట కథలు చెప్పకు, ఉంటే చూపి అంటే వివేకానందుడికి సరిపడా ఆన్సర్ ఎవరు ఇవ్వలేదు. ఇచ్చారు కానీ వివేకానందరికి నచ్చుతలేదు. అది ఉందంటున్నారు, చూపిస్తలేరు. అది కనబడదు అంటున్నారు, కనబడదని నువ్వెట్లా చూసావు మరి అంటే చెప్తలే. ఇట్లా రకరకాల ప్రశ్నలు వచ్చేసినాయి. ఫైనల్గా ఎవరో పరమహంస అని దక్షిణేశ్వరం ఉన్నాడు, ఆయన మహామానవుడు, ఆయన కనుక చెప్పొచ్చు అని చెప్తే వీళ్ళు ఏం ప్రశ్న అడుగుతాడు, ఒకటే ప్రశ్న, దేవుడు ఉన్నాడు. ఉన్నాడు. ఆశ్చర్యం అసలు. మీరు చూశారా? చూశాను అన్నాడు. ఇంకా ఆశ్చర్యం అసలు. చూశాను అంటే చెప్పాడు, ససపిషన్ లేవు. ఎంత గొప్ప ప్రశ్న కూర్చుని అన్నది. అట్లే అనలే. ఉదాహరణకి నీళ్ళు వచ్చాయా ట్యాప్లు అంటే నీళ్ళు వచ్చాయని చెప్తాం, టీ తాగామంటే టీ తాగామని చెప్తాం. అంటే దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, చూసామంటే చూశాను, నాకు చూపిస్తావా చూపిస్తాను, ఇప్పుడు చూస్తావా తిన్న తర్వాత చూస్తావా అన్నదంట. ఇప్పుడు చూస్తావా కాసేపైనా చూస్తావా, తొందరే ఉంది, చూపిస్తానులే అంటాం కదా. భోజనం అయింది, ఇప్పుడు తింటావా తర్వాత తింటావా. ఎప్పుడైతే అంత సరళంగా చెప్పాడో దేవుడు చూడలేదు కానీ ప్రశ్న ఎగిరిపోయింది, ట్రస్ట్ వచ్చింది. ప్రశ్న ఎగిరిపోతే తప్ప ఆపరేషన్ జరగదు. ఆపరేషన్ సింధూర్ కావాలంటే సైలెన్స్ ఉండాలి. ఇప్పుడు మీకు కూడా సర్జరీ చేయాలనుకో పొట్ట ఖాళీ పెట్టాలి, ఆ ఆపరేషన్ థియేటర్ అంతా సైలెన్స్గా ఉండాలి, మిమ్మల్ని పడుకోబెట్టాలి. పూర్ణ నిశ్శబ్దంలో సంశయరహిత స్థితిలోనే ఏదైనా సర్జరీ జరుగుతుంది.
అట్లే ఇప్పుడు ఆత్మను అన్వేషించేవాడు ఆపరేషన్ థియేటర్ అంటే వాడి మైండే, అంటే పక్కకు చెదరని ఒక స్థిర చిత్తమైన, ఎవరి మీద ఏ ఒపీనియన్స్ లేకుండా, ఇక అన్నం ఉన్నా లేకపోయినా వాడికి కావాల్సింది ఆత్మానుభవమే. ఇప్పుడు వాడు ఎత్తుకుని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇది 1 సంవత్సరం గడిచింది, 2 నెలలు గడిచింది. ఎంత హాయిగా ఉంటుందో ఆత్మాన్వేషకుడి యొక్క పరిస్థితి. వాడు నవ్వుతున్నాడు, విషయం తెలుసు కానీ దొరకట్లేదండి. ఇప్పుడు ఎవడో వచ్చి చెప్పాడు, ఏమిటి నిర్వచనం? అతి పురాతనమైనది, నిత్య నూతనమైనది, కాలానికి సంబంధం లేనిది, వయసుకు సంబంధం లేనిది, లింగానికి సంబంధం లేనిది. నీలో ఏమైనా ఉంది ఎప్పుడైనా చూసావా? అప్పుడు ఉదాహరణకి ఆకలి. ఇప్పుడు ఆకలి చూడు, అతి పురాతనమైనది, ఎప్పటి నుంచో ఉంది. నిత్య నూతనమైనది, ప్రతిరోజు ఫ్రెష్గా వస్తుంది. జెండర్ లేనిది, అంటే లింగం లేనిది, ఆడవాళ్ళకైతుంది మగవాళ్ళకైతుంది. వయసు లేనిది, చిన్నపిల్లలకి, కుక్కలకి, పిల్లలకి, మరణించేవాడికి కూడా అవుతుంది. సమయం లేనిది, అర్ధరాత్రి అవుతుంది, అపరాత్రి అవుతుంది, పొద్దున అవుతుంది, రాత్రి అవుతుంది. నిప్పులో నానదు, కాలదు, అది కనబడదు కాబట్టి. సో ఆత్మకి 100% ఫిట్ అయింది. అంటే ఆకలి ఒకానొక ఆత్మ వస్తువు అని తెలుసుకున్నాం. అట్లా ఆత్మానుభవం అంటే ఆకలి అనుభవించడం కూడా ఆత్మానుభవమే అని తెలిసింది. దాంతో ప్రశ్న వీకింది, అందుకంతే. ఇంతకుమించి ఏమీ లేదు. ఇంతకుముందు ఎవడన్నా చెప్తున్నాడు అనుకో, వాడు కొంచెం ఇదేనో ప్రత్యక్ష అనుభవం. అంటే మనకు 2 ఉన్నాయి, ప్రత్యక్ష అనుభవాలు, పరోక్ష అనుభవాలు. ప్రత్యక్ష అనుభూతులు, పరోక్ష అనుభూతులు, తర్వాత ఇంకా అపరోక్ష అనుభూతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆకలి అనేది ప్రత్యక్ష సత్యము, ప్రత్యక్ష అనుభవం. అంటే ఆత్మ యొక్క ప్రత్యక్ష స్థితి ఆకలి. అదే ఆత్మ అంటే. ఇప్పుడు మీరు ఆత్మానుభవం అన్నారు కదా, ఇప్పుడు నీలో నువ్వు తొంగి చూసుకో అంటే నీ ఆకలి నువ్వు దర్శించు అని. నీ చేయిలాగా ఎప్పుడు లేదు అది. ఎప్పుడు ఉంటే నువ్వు దర్శిస్తావు? గురువు గారు ఎప్పుడు వస్తారు కాబట్టి దర్శిస్తావు. ఎప్పుడు ఏమైనా దర్శిస్తావా నువ్వు? అటు కాకుండా ఆమె 50 ఏళ్ళు పీకింది అనుకేటన్నా, అప్పుడు దర్శనం కోసం ఎదురు చూస్తావు అనమాట. అంటే నీ అన్కండిషనాలిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఎప్పుడన్నా వస్తే ఆకలి అట్లా వస్తే దర్శించావు అనమాట. సో ఆత్మను దర్శించడం అంటే నీలో ఉన్నదాన్ని నువ్వు చూడడం అంటే ఏదో అది కాలేయాన్నో గుండెనో చూడడం కాదు. నిరంతరము ఫ్రెష్గా ఉన్నది ఏదో ఉంది నీలో, అదంతా ఆత్మ వస్తువే. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది చూసినావా, అదంతా ఆత్మ వస్తువే. ఫ్రెష్గా ఉంటుంది అది. ఇప్పుడే పుట్టిన పాపాయి మళ్ళీ ఉంటుంది అది. అది ఏదైనా అది ఆత్మ వస్తువే, ఈ క్షణంలో ఉంటుంది. అది నువ్వు పట్టుకోలేవు, దాన్ని నువ్వు తయారు చేయలేవు. నువ్వు అన్నం అమ్ముతావు, ఆకలి అమ్మగలవా? పక్కవాడి ఆకలి నీకు వస్తుందా? అట్లా నా జ్ఞానోదయం నీకెందుకు వస్తుంది? నా ఆనందం నీకు రాదు, నా ఆకలి నేను తింటే నీకు రాదు, నేను నిద్రపోతే అది నీకు రాదు. ప్రాపంచిక వస్తువులే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ బల్ల నువ్వు పోయినాక మేము వాడుకదొబ్బుతాం, కానీ నీ ఆనందాన్ని మేము వాడుకదొబ్బలేము. ఓన్లీ అపరోక్ష అనుభూతి అంటే ఇది. ఆమె ఆనందాన్ని మనం ఒక మేరకు అనుభవించవచ్చు, కానీ నీ ఆకలిని అనుభవించలేము. సో ప్రత్యక్ష అనుభవాలు నేను అనుభవించలేను, కానీ పరోక్ష అనుభవాలని నేను అనుభవించగలను. ఆమె ఆనందము నాకు ఉపయోగపడుతుంది, నీ ఆనందము నాకు ఉపయోగపడుతుంది, నీ ప్రశాంతత నాకు ఉపయోగపడుతుంది, నీ జ్ఞానము నాకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఎవరెవరైతే సత్యాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళంతా పరోక్ష సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేయవలసిందే. ప్రత్యక్ష సత్యాన్ని ఎవడు పరిచయం చేయలేడు. ఎగ్జాంపుల్, ఈ ప్రపంచంలో అమ్మ ప్రత్యక్ష దైవం. ఇక ఎంతమంది అమ్మలను తీసుకొచ్చినా ఆమె రిప్లేస్ కాదు ఇంకా. అట్లా ఆకలి ప్రత్యక్ష దైవము, ప్రత్యక్ష సత్యము, అతి సనాతనము, నిత్యనూతనము. ఇంకా మళ్ళీ సేమ్ రిపీట్. ఇది వీలైతే గోడకు రాసి పెట్టుకోండి. వాటికి ఇది నేను అన్వేషించి చెప్తున్నాను. అట్లా నేను ఆత్మానుభవం పొందానంటే పొందాను. అందరు ఎందుకు పొందలేదంటే వాళ్ళ ఆకలిని గుర్తిస్తలేరు కాబట్టి. ఆకలి లేకుండా బతుకు, డబ్బు లేకపోయినా బతుకొచ్చు, కారు లేకపోయి, అది లేకపోతే నీవు లేవు అని కూడా ఉంది ఆత్మ యొక్క నిర్వచనంలో. నువ్వు ముక్కు లేకపోయినా బతుకొచ్చు, కాలం లేకపోయినా బతుకొచ్చు, ఒక పిండం మూత్రపిండం చెడిపోయినా బతుకొచ్చు. ఆకలి లేకపోతే బతుకు చూద్దాం అంటే అది లేకపోతే అసలు జీవుడికి మనుగడే లేదు. అట్లా. సో అట్లా ఆకలి కూడా ఒకానొక ఆత్మ వస్తువే. అందుకని దాన్ని దర్శించిన నువ్వు ఆత్మానుభవం పొందినట్టే. అక్కడ నీ ప్రశ్న ఆగితే యు ఆర్ లిబరేటెడ్. అంటే కాకుండా అందరికైతే సార్ ఆకలి, ఇంకేదో ఉంది, మళ్ళీ ప్రశ్న స్టార్ట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ జర్నీ. అప్పుడు కొనసాగి అంటే నాకు అది కాదు, ఇంకేదో కావాలి. ఇప్పుడు టీచర్గా జాబ్ కాదు, ఐఏఎస్ కావాలంటే అది జాబ్ ఇది జాబ్ బట్ కొంచెం బెటర్. సో అందరు అనుభవించేది నాకు అక్కర్లేదు. ఇంకేదన్నా లోతైన అవగాహన ఉందంటే నాకు పొటెన్షియల్ ఉంది, అందుకని నేను లోతైన అవగాహన కోసం చూస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఆకలి దగ్గర ఆగాను కొన్ని సంవత్సరాలు. నాకు అక్కర్లేదు అంతకంటే, నాకు వద్దు కూడా అనిపించింది నాకు.
నేను ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా భోజనం పిలిస్తే ఎందుకు తింటాను తెలుసు, అది ఆత్మానుభవం కాబట్టి తింటాను. అంటే ఆత్మని అనుభవిస్తున్నా నేను భోజనం చేయట్లే. సో ఆకలి ఆత్మానుభవం. ఇప్పుడు ఆకలి అంటే ఆత్మ అని మనం నిర్ణయానికి వచ్చినాం కదా. ఇప్పుడు అది నువ్వు విని ఆలోచించుకో. ఇప్పుడు నేను పుస్తకాలు ఈ ప్రశ్న అడుగుతాను నేను అక్కడ మా పాప నేను అనుకున్నాను అక్కడికి వెళ్దాం స్వామి దగ్గరికి అంతే. ఇంతటి దానికి ఇంత జీవితాలు ఎందుకు వేస్ట్ చేస్తారు? ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని ఎందుకు తిరుగుతారో నాకు అర్థం కాదు. అక్కడ వేయలేకపోయాను, అడగలేకపోయాను. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ నీకు ఆకలి అవుతుంది కదా, నువ్వు జస్ట్ తినకుండా దాన్ని అనుభవించండి. అంటే ఆత్మ అని అనుభవిస్తున్నావు నువ్వు. ఆకలిని అది తింటే ఆకలికి పెడతలేవు, ఆకలి ఆత్మగా చూడు. ఉదాహరణకు పులిహోరని ప్రసాదంగా చూసినట్టు. ఎవడో కౌనికి కొట్టంగానే పతిదేవుడు అనుకుంటాం కదా, అట్లా వాడు పతిదేవుడా పాడా ఊరికే అనుకుంటాం. అందరికి కాదే మనకు, ఇది కానీ అందరికీ. అట్లా ఎవరి దేవాలయం వాళ్ళకు ఉంది. నా ఆకలి దైవము అట్లా. ఇది అందుకే అన్ని ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో అన్నదానానికి అంత ఇంపార్టెన్స్ ఉంది, విద్యాదానానికి లేదు. అంతే. ఇదైతే మీకు అర్థమైంది కదా. ఆకలి అంటేనే అది ఆత్మ వస్తువే అని మీరు గుర్తిస్తే ఈ అన్వేషణ ఆపేసేయండి. ప్రతిరోజు ఆత్మానుభవం అయితేనే ఉంది మీకు. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, సంశయం లేకుండా. సంశయం అనుకుంటే అప్పుడు నెక్స్ట్ జ్ఞాన మార్గంలోకి ఎంటర్ అవుతుంది. అదే ప్రత్యక్షం కాదు, పరోక్షం. అది ఇది ప్రత్యక్షం. ఆకలి తెలుస్తుంది, ఆకలి అయినట్టు. ఇప్పుడు నాకు ఆకలి అయినట్టు తెలుస్తుంది నాకు, కానీ నాకు జ్ఞానమైనట్టు తెలియదు. అది పరోక్షం. అది కానీ ఏదో ఒకరోజు ఆకలి మందగించేటప్పుడు కూడా అప్పుడు ఆత్మ డిసప్పేర్ అయిందని అనే ప్రమాదం ఉంది ఇందులో. అది జ్ఞానంలో ఎప్పటికీ డిసప్పేర్ కాదు. అంటే అది కంటిన్యూస్. ఇదేమో మధ్యాహ్నం వస్తుంది, మళ్ళీ ఆత్మ డిసప్పేర్ అయిపోయి మళ్ళీ రాత్రికి వస్తుంది కదా. ఈ మధ్యాహ్నం మళ్ళీ సంశయం వస్తుంది. ఈ జ్ఞాన మార్గంలో ఏదైతే ఆత్మానుభవం అంటున్నామో, అంటే విచారణ చేత ఎవడైతే ఆత్మను అర్థం చేసుకుంటున్నాడో ఇంకా వాడెప్పుడు ఆత్మలో స్థితమై ఉంటాడు. దీనికి రమణ మహర్షి వారు కానీ మన భారతీయ ఋషులు కానీ సాంప్రదాయంలో ఎన్నో పదాలు చెప్పారు. వాళ్ళ అబ్బాయి గారు ఈ క్షణాన్ని నువ్వు తయారైపోవచ్చు. ఈ క్షణం ఒక్క సెకండ్ పట్టదు. అంతే. అవును, ఒక్క సెకండ్ పట్టదు. అదృష్టి వస్తే ఒక్క క్షణం పట్టదు. అంతే కదా. అవును, పట్టదు. ఆ మాటకి నాకు చాలా చిత్రమయ్యింది. ఈ క్షణాన్ని నువ్వు తయారైపోతావని. అందుకే నేనే ఓ సరదాగా అంట కదా రాదమ్మ, ఆత్మానుభవం అన్నది అందరికీ సాధ్యం. ఐఏఎస్ అవ్వడం సాధ్యము కాదు, అంబానీ అవ్వడం సాధ్యం కాదు, ప్రధానమంత్రి అవ్వడం సాధ్యం కాదు. కానీ ఆత్మానుభవం అనేది అందరికీ సాధ్యం. ఇప్పుడు ఆకలి అనేది పక్కన పెడితే నెక్స్ట్ జ్ఞాన మార్గంలో ఎట్లా అనేది ఊరికే 2 మాటలు చెప్తే ఊరికే వినండి. ఓ కుర్చీ తీసుకురాపు దగ్గరికి వస్తే పర్లేదు, ఇట్స్ ఓకే. అది ఆమె వింటదనే, ఆమె ముఖంతో పనిలే, నా మాటలే వింటాయి. ఇప్పుడు ఆకలి ఆత్మ వస్తువు అని గుర్తిస్తున్నావా? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కాదు, పెద్ద జోకేసింది ఇప్పుడు. ఆకలి ఆత్మ వస్తువే అని గుర్తిస్తే ఇక ఆత్మానుభవం అంటే ప్రతిరోజు ఆకలి అవ్వడమే ఆత్మానుభవం తెలుసుకో. ఇక ప్రశ్న ఆపేసేయంగా. ఎవరిని అడిగితే నాకు ఆత్మజ్ఞానము ఉంది, ఆత్మానుభవం. ఆత్మజ్ఞానం అంటే నాకు ఆకలి అవుతుందని తెలుసు, ఆత్మానుభవం అంటే నేను ఆకలిని అనుభవిస్తున్నాను. ఈ రెండు నువ్వు అనుభవిస్తున్నావు కదా, అందుకని నువ్వు ఆత్మజ్ఞానివే. ఇది ఒప్పుకుంటే ఆత్మజ్ఞానం అంటే ఎవడో వాడు కొమ్ములున్నాడు కాదు, ఈ చిన్న విషయాన్ని నిరంతరం ఎరుకలో ఉంచుకున్నవాడు. అందుకే ఎవడు ఆకలితో ఉన్నా వాడు పెట్టేది వాడికి కాదు, వాడు ఆత్మ వస్తువుకే పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు రాధమ్మ నాకు భోజనం పెట్టింది, ఒకవేళ తను ఆత్మజ్ఞానంలో నుంచి పెడితే ఆమె నాకు భోజనం పెడతలేదు. ఏ ఆకలి తనలో ఉందో అదే ఆకలి నాలోనే ఉంది కాబట్టి, ఆ ఆకలి ఆత్మ కాబట్టి
ఆ ఆత్మ అంతటా ఉంది కాబట్టి తన ఆత్మకు తానే ఇంకో రూపంగా పెట్టుకుంటుంది, అంత అర్థం ఉంది అందులో. నేనైతే ఎప్పుడు ఎవరికి అన్నదానం చేయను, నాకు నేనే పెట్టుకుంటాను. తెలుసు. అట్లా అంతే కదా, అంతే సింపుల్. ఇది అర్థమైతే ఫైన్. నెక్స్ట్ చిన్న అండర్స్టాండింగ్ ఏంటంటే విచారణ మార్గం అనేది ఇంకాస్త ప్రఫౌండ్ అనమాట. కొంచెం బుద్ధి ఉన్నవాడు, శరీరం ఉన్నవాడికి ఇది ఆత్మజ్ఞానం అవడం ఈజీ. నెక్స్ట్ శరీరంతో కాకుండా కొంచెం ఇంకాస్త లోతుగా చెప్పండి గురువు గారు అంటే అప్పుడు విచారణ స్టార్ట్. అప్పుడు పుస్తకాలు వస్తాయి, చర్చలు వస్తాయి. అప్పుడు ఆత్మ యొక్క అంటే ఎప్పటికీ మారనిది, అంటే ఆకలి కాకుండా ఇంకేది నాలో ఎప్పటికీ మారడం లేదు అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. అక్కడ ఏం తెలుసుకున్నారంటే మనసు పక్కకు జరిగిన స్థితి సాక్షి, అది ఎప్పటికీ మారడం లేదని తెలుసుకున్నారు యోగులు. నేను తెలుసుకొని చెప్తున్నాను. మనసు సాక్షి. ఇప్పుడు ఆకలి అనేది పుట్టిన పిల్లవాడికి, జ్వరంలో ఉన్నవాడికి ఒకేలా ఉంటుంది. ఎక్కువ తక్కువలు ఉండడం వేరు, ఉండడం వేరు. కానీ అందరికి ఆకలి యొక్క తీవ్రత ఒకటే. అది జ్వరమైన వాడికి తక్కువ ఆకలి అవ్వచ్చు, ఇప్పుడు శరీర ధర్మం బాగాలేదు కాబట్టి అది రివీల్ అయితే లేదు. కానీ ఆకలి ఎప్పుడు అంతే అవుతుంది, మన బాడీ బాగాలేక రివీల్ కాదు అది. సాక్షి అంటే ఏంది? ఇప్పుడు నేను ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మ చూస్తున్నా, చూడగానే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఎక్కువ ఆలోచించి చెప్పకండి, చూడగానే ఏమనిపిస్తుంది చెప్పండి, ఆలోచించొద్దు. అనిపిస్తుంది. ఇది ఎక్కడుంది అనిపిస్తుంది? మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది అనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఇది ఎవరికి ఉన్నారంటే ఏదో గుర్తొస్తుంది. ఇవన్నీ తర్వాత ఎవరిని ఇరగొట్టారంటే ఎవరు ఇరగొట్టిందని ఇట్లా ఇవన్నీ వస్తాయి మనకి మనసులో. ఒక చీర చూడగానే ఇది మా అమ్మగారు పెట్టిన చీర, ఆ పెళ్ళప్పుడు పెట్టింది, ఇదంతా గుర్తొస్తుంది కదా. వస్తుందా రాదా? ఇట్లా గుర్తు రాకుండా ఎప్పుడన్నా చూసావా? గుర్తురాని స్థితికి అంటే ఇప్పుడు మళ్ళీ చీర, మీకు అర్థమైతే చీర చెప్తున్నా. చీర చూడగానే కొన్ని ఏళ్ళుగా అదే వస్తుంది. ఇది మా అమ్మగారు పెట్టిన చీర, అది మా పెళ్ళిలో, మా అత్తగారు వాళ్ళు పెళ్ళిలో పెట్టారు, అది అప్పుడు వచ్చిన వస్తాయి. అవేవి రాకుండా చూసావు ఎప్పుడన్నా? రాకుండా చూసి స్థితి ఏంటండి మరి? స్థితి ఏమీ లేదు, చూడు ఒకసారి అట్లా. నెక్స్ట్ టైం చీరని చీరగా చూడు, అదంతా పక్కన పెట్టు. దేవుడిని ఎట్లా చూస్తావు? మా బామ్మది అని చూడవు, దేవుడిని దేవుడిగా చూస్తావు. దేవుడి గురించి ఏమనుకోవట్లేదు చూడు. ఎప్పుడన్నా ఆకాశాన్ని చూస్తావు కదా, ఆకాశాన్ని చూసినప్పుడు ఊరికే చూస్తావు చూడు, ఏమనుకోవట్లే. అట్లా ఏమనుకోకుండా అన్నిటిని చూడడమే సాక్షి అంటే. ఇప్పుడు ఇది ప్రూవెన్, నేను నా అనుభవంతో చెప్తున్నా. సాక్షి చిన్నపిల్లవాడికి, వయసులో ఉన్నవాడికి, ముసలిగున్నవాడికి, మరణించేవాడికి, జ్వరగ్రస్తమైన వాడికి ఒక్కటే ఉంటుంది. మనసు వేరువేరుగా ఉంటుంది, సాక్షి ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం అనుకోకుండా చూడడము, ఎప్పుడు చూసినా సేమ్ కదా. అందుకని సాక్షి యొక్క నిర్వచనం కూడా అతి పురాతనము, నిత్య నూతనము, పరమసత్యము. దానికి వయస్సు లేదు, కాలమానము లేదు, జెండర్ లేదు, దేశము లేదు అని చెప్పారు. సాక్షి కూడా నిప్పులో అంటుకోదు, నిప్పులో కాలదు, నీళ్ళలో నానదు, వర్షానికి నానదు. అందుకని జ్ఞానపరంగా అత్యున్నత స్థితి ఏమిటంటే సాక్షి ఉండడమే. అంటే మనస్సుకి నుంచి పక్కకు జరిగి నీ ఉన్నావన్న ఒక స్ఫురణ జ్ఞాన మార్గం యొక్క చర్మస్థితి. ఇప్పుడు ఈ స్థితి అనుకో, ఆకలి అయితే మధ్య మధ్యన వస్తుంది పోతుంది, ఇది ఎప్పటికుంటుంది. దీని యొక్క గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏమిట్రా అంటే ఇది అనుభవమైన వాడు మరణం చాలా బాగుంటుంది. అంటే అతను ఎట్లయితే ఏమీ అనుకోకుండా చీరను చూశాడో, ఏమీ అనుకోకుండా దేహాన్ని వదిలేస్తాడు అనమాట, ఏమి అనుకోకుండా. అందుకే మరుజన్మ లేదని చెప్పారు. ఇప్పుడు అనుకుంటే కదా చీర ఆవిడ ఇచ్చింది అంటే నెక్స్ట్ పెళ్ళికి వెళ్తే ఆమెకి ఇవ్వాలని అనుకున్నావు. అసలు అదే లేనప్పుడు ఇంకో చీర ఇవ్వడం ఎక్కడిది? అంటే నీకు చీర పట్ల ఏ జ్ఞాపకం లేకపోతే నువ్వు నెక్స్ట్ అది ఎవరిచ్చారో వాళ్ళకి మళ్ళీ నేను చీర ఇవ్వాలని అవసరం లేదు. మరు అనేవి ఉండదు, ఇంకా అయిపోయింది, ఎండ్ అయిపోయింది, థర్డ్ ప్రాసెస్. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నీకు ఏమర్థమైందో చెప్పు చూద్దాం. ఎంత అర్థమైతే అంతే, ఇదేం టెస్ట్ కాదు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకుందాం.
ఇప్పుడు అది ఒక వస్తువు ఉంది. ఇదేని చీరనే కాదు, ఏదైనా ఒక వస్తువు ఉంది. ఆ చీరను గుర్తు లేకుండా ఉండటమే కదండి మనకి. అది ఓకే. మనం చీరను చూసినప్పుడు చాలా ఆలోచనలు వస్తాయి. ఆలోచన లేకుండా కూడా చీర ఉంది, నువ్వు ఉన్నావుగా. ఆలోచన లేనప్పుడు కూడా చీర ఉంది, నువ్వు కూడా ఉన్నావు. అట్లా ఏ ఆలోచన లేకుండా చీరను చూడు. ఏ ఆలోచన లేకుండా అప్పుడు చీర ఉంది. చీర మొట్టమొదటిసారి పవిత్రంగా ఉంది, ఎందుకంటే నీ ఆలోచన అంటుకోలేదు దానికి. ఉన్నది ఉన్నట్టు చూసావు. ఆ స్థితి ఎప్పుడు చూసినా ఇంక అంతే చీర. అంటే ఇప్పుడు చూసినా, రేపు చూసినా, ఎల్లుండి చూసినా అట్లా కాకుండా ఆలోచన వచ్చింది అనుకో, ఇది 2 ఏళ్ల క్రితాంది, 5 ఏళ్ల తర్వాత చూస్తే పాతది అయిపోయింది అంటదిగా. కానీ నువ్వు ఆలోచన లేకుండా చూడు, చీర చీరగా ఉంది ఎప్పటికీ. నువ్వు ఇదే సాక్షి అండి. ఇదే సాక్షి. సాక్షికి సాధన అక్కర్లే. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తే సాక్షిలో చాలా పడిపోతాయి, గురువు కూడా పడిపోతాడు. అనుకోవడాలు ఏమీ లేకుండా చూస్తే గురువు పడిపోయి, అమ్మ పడిపోయి, నాయన పడిపోయి, ఊరు పడిపోయి. అలాగే నాకు పడిపో, నీ కల్పన లేదు, నీ యొక్క థింకింగ్ లేదు. మనం ఈ భూమి మీద అపవిత్రం ఏదైనా చేస్తే మన మనస్తోనే అపవిత్రం చేస్తాం దేన్ని. వాడు రాగానే దరిద్రుడు అంటాం. అనగానే మన మనసు అంటుకుంది వాడికి, మన మనసు చెడిపోయింది. అట్లా కాకుండా నిజంగా నేను చెప్పింది అర్థమైతే ఇంకా ఫ్రెండ్ లేడు, శత్రువు లేడు, అందరిని చూడడమే మిగిలింది. ఇప్పుడు నేను ఎందుకు అందరితో ఉంటానంటే నాకు ఎవరైనా ఒకటే. ఎవరైతే నన్ను పట్టించుకోరో వాళ్ళు నాతో ఉంటారు. గుణాతీతం, ఇంకా త్రిగుణాతీతం. ఆత్మ త్రిగుణాతీత స్థితిని అనుభవిస్తుంది. ఆత్మ సమాచారానికి అతీతం, ఆత్మ జ్ఞానానికి కూడా అతీతం. ఇది జ్ఞానము కాదు, ఇది అనుభవం. అందుకే ఆత్మ జ్ఞానము అన్నదానికంటే ఆత్మానుభవం అంటే ఇంకా భాష కూడా లేదు, లేదు. ఇప్పుడు ఇదే ఆత్మ. ఇప్పుడు నువ్వు ఆత్మజ్ఞానివే, ఇది నీకు అర్థమైతే నెక్స్ట్ టైం మీ పిల్లల్ని కానీ ఎవరైనా చూసినప్పుడు ఏమనుకోకుండా చూడు, అంతే. అట్లా ఆత్మజ్ఞానిగా కదులు. నేను చేస్తున్నది అదే. ఇప్పుడు నా చుట్టూ ఎవరు ఎంత పెంట చేసినా నేనేం అనుకోను, ప్రస్తుతం అట్లా ఉన్నారులే అనుకుంటాను, అంతే. నాకు ఏ ఒపీనియన్ వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళ గురించి కించిత్ నెగిటివ్గా మాట్లాడు. వాళ్ళు లేనప్పుడు దుర్మార్గంగా మాట్లాడను, వాళ్ళు వచ్చినప్పుడు అంతే. అది అలా ఉంటుంది, అంతే. అప్పుడు నూనెలో వేస్తే ఇట్లా పొంగినట్టు ఈ స్థితిలో అట్లా ఉండిపోవడం జరుగుతుంది, అంతే. దాని మళ్ళీ టైం ఏమి ఉండదు. ఆ నూనెలో పడ్డాను, ఇప్పుడు నేను పొంగాలేము, అంత సమయం ఉండదు దానికి. పడడము పొంగడము ఏకకాలంలో జరిగిపోతుంది. ఇప్పుడు ఈ 2 అనుభవాలు ఆత్మానుభవాలే. ఇంకా మీరు లోపలికి వెళ్తే చాలా ఆత్మ వస్తువులు ఉన్నాయి. సాక్షి ఆత్మ వస్తువు, అట్లాగే ఆకలి కూడా ఆత్మ వస్తువే కదా. అట్లా గాఢ నిద్ర కూడా ఆత్మ వస్తువే అన్నది సాక్షి. తింటున్నది ఎవరు? మీరే. ఆత్మకి భోజనం పెడుతున్నారంటే మీరే. అది ఆకలి నువ్వు వేరే కాదు కదా. సో ఆకలి ఆత్మ అయినప్పుడు నువ్వు కూడా అదే కదా. అందుకని రూఢిపరచుకో, ఇంకా అన్వేషించకు లైఫ్లో. సాక్షిని చూసేది ఎవరు ఉండరు. నా తీసేస్తే చూడడం మిగిలింది. నీ నా ఎవరు అనేవి లేదు. సాక్షి అంటే నథింగ్ బట్ ఆకాశమే. ఇప్పుడు నువ్వు ఏం అనుకోకుండా చూస్తే ఆకాశం చూస్తుందనే, అది ఎవరు లేరు అక్కడ, అది ఆకాశపు చూపు. అది ఇప్పుడు నువ్వేమో అనుకోకుండా చూస్తే గోడ చూసినట్టే కదా. అట్లా కరుణ అంటే అదే, ఏమనుకోకుండా చూడడం. రమణ మహర్షి కళలోకి చూస్తే ఏదో అయితే అంటారు కదా, ఆయన ఏమనుకోవట్లేదు మొట్టమొదటిసారి నిన్ను చూసి. అందుకని నీకు చాలా హాయిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కడేదో అనుకుంటున్నాడు, ఆ కళ్ళ వెనుక ఒక ఆలోచన ఉంది, ఇది దొంగముండా, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఆ కులం, ఇది ఈ కులము. రమణ మహర్షి చూశాడు అనుకో, ఊరికే చూస్తాడు, ఏమి చూడలేదు, ఉన్నది చూస్తున్నాడు. ఏదైనా సరే, పందుంటే పందిని, నందుంటే నందిని. ఏదైనా సంశయం ఉన్నప్పుడు ఇలా ఫోన్ చేసినా కనుక్కోవచ్చు మిమ్మల్ని. ఇది నీకు అర్థమైతే నీకు ఏ సంశయం లేదు. నా ఇస్తాను, ఇప్పుడు తర్వాత ఇస్తాను, మీకు రాసిస్తాను. నాది ఫోన్ నెంబర్ ఇందులో పెడతాను, మీరు నేను మీకు పంపిస్తాను.
నాకు ఇలా ఏదన్నా నాకు ఇలా నేను అంటున్నది అనుకున్నాను. మనం జీవితకాలం నువ్వు ఎప్పుడన్నా నాకు ఫోన్ చెయ్యి. ఒకటి ఇది నీకు అర్థమైతే ఇంకా సంశయాలు ఏమి ఉండవు. ఇది కూడా ఒక ఉదాహరణకి నీకు సెలైన్ ఎక్కిచ్చారు, హెల్త్ మంచిగా అయింది, ఇంకా డాక్టర్ ఎందుకు అవసరం లేదు. అలాగని డాక్టర్ నేను ఊరి నుంచి గంటేంగా పెట్టుకో. ఎప్పుడన్నా మన సంశయం పడు చూపితే అడుగు. కానీ నేను చెప్తున్నా ఇది నేను ఇది నీకు యూట్యూబ్ లో పెడతా. నీవని ఎవరికి తెలియదులే. ఇంకోటి ఆత్మజ్ఞానికి నీవు నేను ఉండదుగా, అందుకని ఇది అది ఎవరో అనుకొని ఊరికే విను, మాటికి విను. ఇది ఒక్కటి నేను రాధమ్మకు పెడతా, నీకు షేర్ చేస్తుంది ఎక్స్క్లూజివ్గా. అది మాటికి వింటే ఇప్పటివరకు నేను చేసిన చర్చల్లో మోస్ట్ ప్రొఫౌండ్ డిస్కషన్ ఇది. బికాజ్ మీరు అడిగిన ప్రశ్న అటువంటిది. ఇప్పుడు ఆత్మ వైపు ఎలా చూడాలంటే అసలు ఆత్మ అంటే ఏంటో తెలిస్తే కదా చూసారని చోట స్టార్ట్ అయింది చర్చ మన ఇద్దరికి. అందుకని ఈ భూమి మీద అత్యంత సులభమైనది ఏదైనా ఉందంటే హాయిగా ఉండటము, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం. మిగతావన్నీ కష్టమే. పిల్లల్ని కనడం కష్టం, పెంచడం కష్టం, వాళ్ళు ఏమవుతారో తెలియదు, వాళ్ళకి అడిట్ అయితే మాయ అనేక రకాలుగా చూపిస్తుందండి. ఇది తెలియకపోతేనే మాయ. మనసుతో చూస్తే మాయ, మనసు తీసేసి చూస్తే ఆత్మజ్ఞానం. ఎక్కువ నిర్వచనాలు వద్దు. మనసుంటే ప్రపంచం. ఒకసారి ఇలాగా మామూలుగా మెడిటేషన్లోనే కూర్చున్నాను. కూర్చుంటే షట్చక్రాల మీద దృష్టి పెట్టింది. ఇదంతా ఎవరో చెప్తేనే మీకు తెలిసింది. అసలు మీ మనసు మీకు ఎవరైనా చెప్పకపోతే వినండి. మీకు ఎవరైనా చెప్పకపోతే మీకు తెలియని కూడా తెలియదు మీకు లోపల కాలే ఉందని. చక్రాలు మాట దేవుడు ఎరుగు. మూలాధారంలో లేదు, నేను చెప్పేది మీకు తెలీదు. మూలాధారం కింద ఉందంటే కింద ఉంది అనుకుంటున్నారు. ఎవడన్నా పుస్తకంలో కింద కాదు పైన అంటే పైన చూస్తారు మీరు. అది మీకు తెలీదు. అసలు అర్థం లేనంత చెప్పకుండా మామూలుగా మెడిటేషన్ లో కూర్చొని అసలు నేను చెప్పేది ఆ మూలాధారం అన్న పదమే ఎవరిచ్చారు నీకు. ఇప్పుడు ఆకలి అనేది ఉంది, ఆకలి అన్న పదము లేకపోయినా ఏదోటి అవుతుంది కదా రోజు నీకు. అది ఆత్మ. లేదా దానికి ఊ అని పెట్టు పేరు, లేదా బుర్రను, లేదా లక్కీ ముట్టప్ప అని నీ ఇష్టం పేరు ఏదైనా పెట్టుబడి అదైతే ఉందిగా. ఈ చక్రాలు ఇదంతా వేరే వాడు చెప్తే తెలిసింది. నాకు చక్రాలు లేవు, చేగోడీలు ఉంది. నేను చూస్తే నాకు చేగోడీలు కనిపించింది, కారమప్పలు, చేగోడీలు, తర్వాత కడ్జకాయలు కనిపించింది. ఉంది. ఎంత చెప్పినా ఈరోజు నీకు చెప్పింది వెరీ సింప్లిఫైడ్ వర్షన్. సంశయం తీసేసి ఎవడన్నా చెప్తే మనకి ఈ రీసెంట్ టైమ్స్ వరకు కూడా లోపల మనకు గుండె ఉందని తెలియదు మనకు. ఎవడు ఇప్పుడు గుండె ఎక్కడుంది, ఎట్టుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు. ఎవరు చెప్పలే. ఒకవేళ అందరు కనుక గుండె గట్టిగా ఉంటది, అదిగో ఇక్కడ ఉంటది ఇది అని చెప్పి ఇక్కడ కొట్టుకునేది కాలేయం అని చెప్తే ఎవరన్నా కాలేయం ఎక్కడ ఇక్కడ కొట్టుకుంటుందని చెప్తావు నువ్వు. నీకు తెలియదు కదా. అట్లా కాకుండా ఇప్పుడు నేను నీకు ఏదైతే రెండు చెప్పాను అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఉన్నవి నీకు తెలుస్తే ఆకలి తెలుస్తుంది కదా. నువ్వు మూగదానివైనా నీకు తెలుస్తుంది కదా. అది ఆత్మవస్తు, భాషకు అతీతం అన్నట్టు. అట్లాగే ఏమి ఆలోచనలు లేకుండా చిన్నపిల్లలు చూస్తారు, పుట్టిన పిల్లలు చూస్తారు నీ దిక్కు, అదే ఆత్మస్థితి అన్నమాట. అట్లా కళ్ళెప్పి చూస్తారు, ఏది ఉంటుంది అట్లా చూస్తారు అంతే. తర్వాత వాళ్ళ చీరాలు చూసుకుంటారు. ఇదంతా ఆత్మస్థితి అంటే అంతా ఆశ్చర్యమే. మనం చేతులు ఎందుకు చూసుకుంటే చూసాం చాలాసార్లు. అట్లా కాకుండా ఇప్పుడు మనసు లేదనుకో, నువ్వు సినిమాకి పోక్కర్లేదు, నీ చెయ్యి చాలు, అద్భుతం జరుగుతుంది. కానీ అది మామూలుగా ఉంటుంది. నీకు ఎంతోమంది అర్థమైంది ఈరోజు. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ఇదో విషయం గురించి, సరేనా?